థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వెల్కమ్ టు డే జూమ్ సెషన్. ఈరోజు వరి పంటలో దశల వారీగా షెడ్యూల్. ఇది చాలా జాగ్రత్తగా వినాలే. ఆల్రెడీ ఉన్న లీడర్స్ కూడా. ఎందుకంటే మనము, మనము ఆల్రెడీ బూస్టర్, హుమిక్, మాన్యూర్ సాయిల్ అప్లికేషన్‌లో మనం అద్భుతమైన రిజల్ట్ చేశారు. లెజెండరీ లీడర్స్ అందరూ. ఇప్పుడు కంప్లీట్‌గా వరి పంట స్టార్టింగ్ దశ నుంచి ఎండ్ దశ వరకి. సో, స్టార్టింగ్ అంటే పిలక దశ నుంచి కోత దశ వరకి ఎన్ని దశలుంటాయి? ఆ దశలు ఏ దశలో ఏదే పంటగెయ్యాలి? భూమికి ఏ ఏ పోషకాలు అందియాలి? తెగుళ్ళ సమస్య రాకుండా మనము ఎలాంటి పోషకాలు అందించాలి? అనేది మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇందులో సాయిల్ అప్లికేషన్స్ అండ్ స్ప్రెడ్డింగ్ అంటే పిచికారులు లేకపోతే మనము దీంట్లో. సో, వెల్కమ్. సో, వరి పంట అంటే మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఎక్కువగా పండించే పంట ఏదనంటే వరి పంట. దాని తర్వాత పత్తి, మక్క, మిర్చి ఈ విధంగా వస్తాయి. ఆంధ్రాలో ఎక్కువ మిర్చి, కర్ణాటకలో. కానీ మన తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువ వరి పంట అనేది ఎక్కువగా పండిస్తారు. ఎందుకంటే కొంచెం తక్కువ పెట్టుబడిల మంచి రిజల్ట్. ఈ రోజుల్లో వరికి కూడా మంచి డిమాండ్ ఉన్న పంట. మంచి రేట్ గూడా ఉంది వరి పంటలో. ముఖ్యంగా సన్నానికి గూడా, సన్న రకానికి గూడా మంచి డిమాండ్ ఉంది. సో మరి ఇంత డిమాండ్ ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఒక్క పంట బయట చూసుకున్నట్టయితే మిర్చి రేట్ చాలా తగ్గి పడిపోయిన సంఘటనలు చూస్తున్నాం. చాలా మంది రైతులు కూడా నష్టపోతున్నారు లిటరల్లీ. ఎందుకంటే రేట్ సరైన ధర లేక, లేకపోతే మనము అంటే ముఖ్యంగా మిర్చి పంటకు రేటు తగ్గడానికి 2 కారణాలు. ఒకటేంటంటే అధిక మోతాదులో పెస్టిసైడ్స్ వాడడం వల్ల, రసాయనాలు వాడడం వల్ల ఒకటైతే, ఇంకోటేందంటే ఆహ్, రైతుకు లిటరల్లీ నాలెడ్జ్ లేకపోవడం వల్ల. ఎందుకంటే, వాళ్ళు 10 పిచికారులు చేస్తే నేను 20 పిచికారులు చేయాలి. ఆ విధంగా అయిపోయిండ్రు. సో, బయట కంట్రీస్ కూడా ఇదివరకు ఎలాంటి కెమికల్స్ ఉన్నా తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు టెస్ట్ చేసుకొని అంత అంటే వాళ్ళు ఉన్న మోతాదు కంటే అధిక మోతాదులో రసాయనాలు ఉన్నాయని చెప్పి అబ్రాడ్ కంట్రీస్‌లో ఎక్స్‌పోర్ట్ అంటే తీసుకోవడం ఆపేశారు. సో, ఈ విషయం గనుక తెలుసుకుంటే రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు ఆర్గానిక్ వ్యవసాయం మీద మొగ్గు చూపుతారు. అందుకే మన ప్రధానమంత్రి మోడీ కూడా ఆర్గానిక్ వ్యవసాయం మీద చేయమని చెప్పి మనకొస్తుంది. ఓకే. సో, ఇప్పుడు అతి అంటే వరి పంటకు మంచి డిమాండ్ ఉంది. రానున్న రోజుల్లో ఇంకా డిమాండ్ ఉండబోతుంది వరి పంటకి. సో, మరి ఇంత మంచి వరి పంటలో మనము కెమికల్ లేకుండా కెమికల్ ఫ్రీ అంటే ఆర్గానిక్ రైస్ మీరు ఒక్కసారి గూగుల్‌లో సెర్చ్ చేయండి. లేకపోతే ఎక్కడన్నా ఆర్గానిక్ రైస్‌కి ఎంత డిమాండ్ ఉందో చూడండి. సో, చాలా మంది సెలబ్రిటీస్ గాని హీరోయిన్‌లు, యాక్టర్స్ వాళ్ళు ఫుడ్ తీసుకోవడం తక్కువ. బట్ ఏందంటే వాళ్ళు ఇంట్లో వాడినా గాని ఫుడ్డు ప్రతి ఒక్కటి ఆర్గానిక్ రైస్ వాడతారు. మోర్ దెన్ రూ. 100, రూ. 120, రూ. 150 అంత కాస్ట్ పెట్టి ఆర్గానిక్ రైస్ తీసుకుంటున్నారంటే మార్కెట్‌లో ఆర్గానిక్ సేంద్రియ వ్యవసాయానికి ఎంత డిమాండ్ ఉందో అనేది మీరు తెలుసుకోవాలి. సో, ఓకే. మనము మ్యాటర్‌కెళ్ళిపోదాం. సో, మన దగ్గర అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మన యొక్క అగ్రికల్చర్ ప్రొడక్ట్‌లో ఒక గొప్పతనం ఉంది. ఏంటంటే, ఎలాంటి నేలగలక అయినా అద్భుతమైన రిజల్ట్ ఇచ్చే ఒక గొప్ప సైంటిఫిక్‌గా తయారు చేసిన అతి అత్యాధునిక నానో టెక్నాలజీతో సేంద్రియ ఎరువులు తయారు చేసిన కంపెనీ ఏకైక కంపెనీ కీవా కైపో ఇండస్ట్రీ. నానో టెక్నాలజీ కెమికల్‌లో వచ్చింది కానీ, ఒక ఆర్గానిక్ ఫెర్టిలైజర్‌లో ఒక నానో టెక్నాలజీ తీసుకొచ్చిన ఏకైక కంపెనీ కీవా కైపో ఇండస్ట్రీ. ఇండియాలో ఫస్ట్ కంపెనీ కీవా కైపో ఇండస్ట్రీ ఆర్గానిక్ ఫెర్టిలైజర్. సో, రైతే రాజు అన్నారు. రైతు బాగుంటే మనం బాగుంటామంటారు. రైతుతో ఎంతో మంది జీవితాలు బాగుపడుతున్నాయి. ఎన్నో రాజకీయ ఈవెన్ గవర్నమెంట్ కూడా డిపెండ్స్ అయ్యేది రైతుతోనే. అందుకే రైతే రాజన్నారు. మరి అలాంటి రైతుకి ఎక్కువ మోతాదులో మనము డబ్బులు పెట్టి వ్యవసాయం కాకుండా అతి తక్కువ ధరకు అందించాలనే ఒక ఉద్దేశ్యంతోని మన కంపెనీ యొక్క ఎండీ డాక్టర్ కరణ్ గోయల్ సార్ మనకి అతి తక్కువ ధరకి రైతుకు అందించాలనే ఒక ఉద్దేశ్యంతోనే 'హర్ హర్ కీవా ఘర్ ఘర్ కీవా' అనే ఒక మంచి నినాదంతో ప్రతి ఇంటికి, ప్రతి ఒక్క రైతుకి మన ఆర్గానిక్ సేంద్రియ ఉత్పత్తులు అందించాలనే ఉద్దేశ్యంతోని ముఖ్యంగా ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా వరి పంటలో ఇంకా రైతుకు మోర్ బెనిఫిట్ ఉండాలి. ఇందులో పనిచేసే లీడర్స్ గూడా ఇంకెక్కువ బెనిఫిట్ ఉండాలని చెప్పి స్టాకిస్ట్ వాళ్ళకి గూడా మంచి ప్రాఫిట్‌తో ఇస్తున్న ఏకైక కంపెనీ కివా కైపో ఇండస్ట్రీ. సో, ఒక్క నిమిషం అండి.
సో, సారీ. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. సో, మరి ఈ వరి పంటలో చాలా సింపుల్ పంట. ఎక్కువ కష్టపడని లేదు. ఎందుకంటే మనము మార్కెట్‌లో కొత్తగొచ్చిన రైతులు నమ్మరు ఫస్ట్. ఆర్గానిక్ వ్యవసాయం అంటే నమ్మరు. అంతకెందుకు హార్వెస్టింగ్ అంటే వరి కోసే మిషన్‌లు అంటారు. వరి కోసే మిషన్‌లు ఫస్ట్ వచ్చినప్పుడు ఎవరు వాడలేదండి. ఒకప్పుడు వరి పంట చేతికొచ్చిన తర్వాత కోత చేసి, దాన్ని కుప్ప చేసి, దాన్ని వడ్లను వా ఏది వాల్చేసి, దాన్ని తూర్పాల పట్టేసి, ఆ వడ్లను బస్తాలకెత్తి అంటే కల్లం పని అంటారు దీన్ని. ఒక 5-10 రోజుల పని. అంత లాంగ్ పీరియడ్‌లో జరిగేది. కూలోళ్ళు తీసుకొచ్చేది, కుప్పలు తీసుకొచ్చేది అవన్నీ ఒక పెద్ద ప్రాసెస్ ఉంది. తర్వాత హార్వెస్టింగ్ వచ్చిన తర్వాత హార్వెస్టర్ వచ్చేసి ఇప్పుడు అర్ధ గంటలో, గంటలో ఒక ఎకరం పొలాన్ని మొత్తం చేసేసి వడ్లను చేసేస్తుంది. సో, ఫస్ట్ హార్వెస్టింగ్ వచ్చినప్పుడు గూడా ఎవరు చేయలేదు. తర్వాత దానికి అలవాటు పడింది. ఇప్పుడు వితౌట్ హార్వెస్టింగ్ ఏ వరి కోసేది అంటే వరి కోయాలంటే హార్వెస్ట్ తప్ప మనుషులు కోయలేని పరిస్థితిలో ఉంది. సో, ఏదైనా కొత్తగొచ్చినప్పుడు హేళనతోనే స్టార్ట్ అవుతుంది. తర్వాత అదే డిమాండ్ అయిపోతుంది. సో, అలా మనం చూడొచ్చు. ఎన్నో కొత్త రకమైన అత్యాధునిక పరికరాలొచ్చాయి. ఒకప్పుడు నాగలితో దున్నేవాళ్ళు. ఇప్పుడు ట్రాక్టర్స్ వచ్చాయి ఇంకా అడ్వాన్స్‌గా. సో, మరి ఇలాంటి ఈ అడ్వాన్స్ టెక్నాలజీలో ఈ ఒక్క నిమిషం. 1 మినిట్. హలో! యాహ్! కొత్త వ్యక్తి వచ్చాడు. అతనికి లింక్ పంపియాలి. సారీ. ఓకే. సారీ. వాయిస్ ఓకేనా? వాయిస్ ఓకే. ఎవరైనా ఒకరు అన్‌మ్యూట్ చేసుకోండి. యెస్ సార్. ఓకే. సో, మరి ఈ సేంద్రియ వ్యవసాయం అన్నా గూడా రైతులు కొంచెం ఓకే సార్. పర్ఫెక్ట్. నమ్మలేని విధంగా ఉంటుంది. కానీ, ఇది అలవాటు చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే, రైతుకి కన్విన్స్ చేయాల్సింది 2 విషయాలు. ఒకటి మనకు తల్లి లాంటి భూమిని కాపాడుకోవాలి. సేవ్ సాయిల్ అనే నినాదంతో వెళ్ళండి ఫస్ట్. భూమిని పరిరక్షించుకోవాలి. భూమిని కాపాడుకోవాలి. ఎందుకు సార్ అంటే చెప్పండి. ఒకప్పుడు మనము తాతలు నాగలితో దున్నేవాళ్ళు. ఇప్పుడు ట్రాక్టర్స్ వచ్చాయి. రేజుకు జేసీబీలతో దున్నాల్సిన పరిస్థితి రాబోతుంది. ఎందుకంటే భూమి అనేది గట్టి పడిపోతుంది. ఓకేనా వాయిస్? సరే. ఓకే. అయితే భూమి అనేది గట్టి పడిపోతుంది. దానివల్ల ఏందంటే వచ్చే జనరేషన్‌కి మనము భూమిని అందించలేని పరిస్థితిలో ఉన్నాం. సో, అలాంటి భూమిని మనం కాపాడుకోవాలి. ఇదొక నంబర్ 1 పాయింట్. ఇంకొక పాయింట్ ఏందంటే, సార్ మనం గూడా మీరు వేసిన పిచికారి మందులతో ఆ పంటనే మీరు గూడా తింటున్నారు. సో, మనకి ఇప్పుడు ప్రతి ఒక్క రైతు ఏందంటే ఆహ్, పక్క వాళ్ళు 10 బస్తాలేస్తే మనం 12 బస్తాలేయాలి. అతను 3 సార్లు పిచికారి చేస్తే మనం 4 సార్లు పిచికారి చేయాలి. 10 సార్లు పిచికారి చేయాలని చెప్పి దిగుబడి కోసము అనేక రకాల పురుగు మందులు పెట్టి, రసాయనాలు పెట్టి పండిస్తున్నాం. అది పంట కొంత అమ్ముకుంటున్నాడు. అదే రైతు అదే పంటను అతను తింటున్నాడు. తద్వారా ఎన్ని రకాల రోగాలొస్తున్నాయో తెలుసు. ఇంక దీనికి చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్కరికి మనం పండించే పంట వల్ల ఎన్నో రకాల కెమికల్స్ వల్ల మనకిన్ని రోగాలొస్తున్నాయి. అందరికీ తెలిసిందే. సార్ అందుకే మీరు కనీసం ఒక 10 ఎకరాలుంటే, ఒక ఎకరానికైనా ఈ సేంద్రియంగా మీరు పండించండి అని గనక మీరు కన్విన్స్ చేస్తే ఆటోమేటిక్‌గా రైతు వచ్చే ఛాన్స్.
ఇంకో థింగ్ ఏందంటే మీకు 100% సబ్సిడీ దీన్ని. అంటే 50% సబ్సిడీ మనం ఇచ్చుకోవచ్చు. 40% సబ్సిడీ అయినా రైతులకిచ్చి మనం బిజినెస్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు చాలా మంది యువ రైతులున్నారు. చాలా మంది ఈ రోజుల్లో యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అన్ని ఫాలో అయ్యి అడ్వాన్స్‌గా వాడేవాళ్ళున్నారు. సేంద్రియంగా ఏ పంటలు దొరుకుతున్నాయి, ఎక్కడి నుంచైనా తెప్పించుకునే రైతులు యూట్యూబ్ చూసి మనకొస్తున్నారు. అలాంటి యూట్యూబ్‌లో మనం ప్రమోషన్ చేసుకుంటే ఇంకా మనకు మోర్ బెనిఫిట్స్ అది. సో, ఓకే. ఇప్పుడు మరి వరి పంటకి ఏ విధంగా షెడ్యూల్ ఎయ్యాలి? దీనికి ఎంత ఖర్చొస్తుంది? దీనికి ఎన్ని రకాల రిజల్టొచ్చాయి? మనకు లైవ్‌లో మాట్లాడే వాళ్ళు గూడా ఉన్నారు మన గ్రూప్‌లో. సో, ఈ సెషన్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫీడ్‌బ్యాక్ గూడా తీసుకుందాం. సో, ఇప్పటి వరకు మనము చాలా మంది లీడర్‌లు సాయిల్ అప్లికేషన్ వరకే ఇచ్చారు. ఆగ్రో బూస్టర్, ఓమిక్, మాన్యూర్ ఈ 3 దిస్ ఈస్ ద బెస్ట్ కాంబినేషన్ ఆఫ్ ప్యాడీ అని చెప్పొచ్చు. నాట్ ఓన్లీ ప్యాడీ ఏ పంటకైనా మొదటి దశలో భూమికిచ్చే ఒక ఫుడ్ సప్లిమెంట్ అని చెప్పుకోవచ్చు. భూమికిచ్చే ఒక పోషక విలువతో కూడిన ఆహారం అని చెప్పొచ్చు మనం. ఏంటి సార్ ఆహారం అనేది? సో, బూస్టర్ గురించి 2 విషయాల్లో చెప్పేస్తాను. తెలుసుకోండి. బూస్టర్ అంటే ఏం లేదు సార్. ఇది గ్రాన్యుల్స్ దీన్ని గుళికలంటారు. సో, గంగిగోవు పాలు గరిటెడైనా చాలు అంటారు. కడవనైనా ముంతారు. మొత్తం రాదు నాకు. కావాల్సినంత గంగిగోవు పాలు గరిటెడైనా చాలు. బయట దొరికే గ్రాన్యుల్స్ 20 కిలోలు, 10 కిలోలు, 50 కిలోల బస్తా గాకుండా, ఇది మనకు సేంద్రియంగా అత్యాధునిక నానో టెక్నాలజీతో తయారు చేసిన 1 కేజీ బూస్టర్ ఉంది. ప్లస్ 5 కేజీ బూస్టర్ గూడా అవైలబుల్ ఉంది. ఒక ఎకరానికి 1 కేజీ బూస్టర్ సరిపోతుంది. ఈ యొక్క ఈ టెక్నాలజీ అత్యాధునిక ఇది గ్రాన్యుల్స్ రూపంలో, పొడి రూపంలో ఉంటుంది. మనం దాన్ని ఇలా గట్టిగా ఒత్తితే ఒక పిండి లెక్క, పొడి లెక్క అయిపోతుంది. దీంట్లో ఏముంటది సార్ అంటే అత్యధికంగా కార్బన్ పర్సెంట్ అనేది అత్యధికంగా ఉంటుంది. సో, భూమిలో కార్బన్ పర్సెంట్ చనిపోతుంది. ఎందుకంటే అనేక రకాల యూరియా, డీఏపీలు, ఫెర్టిలైజర్స్ కొట్టడం వల్ల భూమిలో ఉన్న కార్బన్ శాతం పడిపోవడం వల్లనే అనేక రకమైన తెగుళ్ళ సమస్య వస్తుంది. అంటే పంట గూడా బీడు బారిపోతుంది. మట్టి యొక్క సాంద్రత కోల్పోతుంది. గట్టి పడుతుంది. దీనికి మెయిన్ రీజన్ ఏందంటే కార్బన్ పర్సెంట్ పడిపోతుంది. సో, మన దాంట్లో అత్యధికంగా 85% ఆఫ్ కార్బన్ పర్సెంట్ ఉంటుంది. హ్యూమిక్ ఉంటుంది, ఫల్విక్ ఉంటుంది, సిలికాన్ ఉంటుంది. అలా దాంతో పాటు మనకి ఇది నానో టెక్నాలజీతో చేయడం వల్ల ఒక గుళిక వేస్తే దాదాపు ఒక అడుగు వరకి వెళ్లి భూమిని గుల్లపరిచి నట్టలు, ఎర్రలు, వానపాములు వచ్చే విధంగా దోహదపడేది ఈ బూస్టర్. అందుకే ఈ యొక్క టెక్నాలజీని కవర్‌లో గాకుండా, ఒక కంటైనర్ అంటే ఒక ప్లాస్టిక్ కంటైనర్‌లో ఈ యొక్క కేజీ బూస్టర్ గుళికలు వేసి ఇస్తారు. ఎందుకంటే దాని యొక్క ప్రిజర్వేటివ్స్, దాని యొక్క టెక్నాలజీని, దాని యొక్క డీకంపోజ్ గాకుండా, ఆ యొక్క పవర్‌ని కవర్‌లో ఏస్తే డీకంపోజ్ అవుతుంది. కాబట్టి ఇది డీకంపోజ్ కాకుండా ఒక కంటైనర్‌లో వేసి ఒక అద్భుతమైన ప్రొడక్ట్ 1 కేజీ చాలు. చెప్పాను ఇంతకుముందు గంగిగోవు పాలు గరిటెడైనా చాలు. నువ్వు 20 కిలోల బస్తా ఒకటే ఇది 1 కేజీ బూస్టర్ ఒకటి. అలానే ఆర్గానిక్ మాన్యూర్ పేరులోనే ఉంది ఆర్గానిక్ మాన్యూర్. ఇది ఎన్‌పీకే అంటారు. నత్రజని, పొటాష్, భాస్వరం. ఫాస్ఫరస్ అంటారు, భాస్వరం అంటారు. ఎన్‌పీకే. సో, ఇది మెయిన్ ఇంగ్రీడియెంట్స్ భూమిలో. అంటే కార్బన్‌తో పాటు మూల పోషకాలు అంటే మన పొటాష్ అంటే మనకు భూమిలో కొన్ని ఎక్కువుండొచ్చు, పోషకాలు తక్కువుండొచ్చు. ఎలా ఉన్నా గాని ఆర్గానిక్ మాన్యూర్ ఏందంటే బ్యాలెన్స్‌డ్‌గా చేస్తుంది మూల పోషకాలని. అంటే బ్యాలెన్స్‌డ్ మూల పోషకాలంటే ఎన్‌పీకే నత్రజని, పొటాష్, ఫాస్ఫరస్ 3 రకాల మూలికలను బ్యాలెన్స్ చేసి భూమిలో కావాల్సిన పొటాష్‌ని సమతుల్యంగా ఉంచుతుంది ఈ ఆర్గానిక్ మాన్యూర్. ఇది 100% ఒరిజినల్ అండ్ 100% ఆర్గానిక్. అండ్ హ్యూమిక్. సో, స్క్రీన్ అవుపడుతుందా అందరికి? స్క్రీన్? స్క్రీన్ అవుపడుతుందా? ఎస్ సార్. ఎస్. ఓకే. వినపడుతుంది సార్. ఎస్. ఆగ్రో హ్యూమిక్. సో, ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్, ఎక్స్ట్రార్డినరీ క్వాలిటీ మనది ఆగ్రో హ్యూమిక్ ఎక్స్ట్రాక్ట్. ఎక్స్ట్రాక్ట్ మీన్స్ మామూలుగా హ్యూమిక్ దొరకచ్చు. ఆగ్రో హ్యూమిక్ అంటారు. హ్యూమిక్ దొరుకుతది. కానీ మనది హ్యూమిక్ ఎక్స్ట్రాక్ట్. ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంటి అంటే అడిషనల్ కాంపోజిషన్స్ ఉండే అడిషనల్ ఇంగ్రీడియెంట్స్‌ని కలిపిన దాన్ని ఎక్స్ట్రాక్ట్ అంటారు. ఇప్పుడు 1 ప్లస్ సారీ ఏది 16 ప్లస్ ప్రో మాక్స్ అట్లా అంటే మనం ఎక్కువ ఉన్న వాటిని ప్లస్ అని ఎలా అంటున్నామో ఎక్స్ట్రాక్ట్ అంటే హ్యూమిక్ ఎక్స్ట్రాక్ట్ అంటే అడిషనల్ కాంపోజిషన్స్ ఉన్నాయి. వాటిని హ్యూమిక్ ఎక్స్ట్రాక్ట్ అంటారు. ఏమేమి ఉంటాయి సార్ అంటే మన హ్యూమిక్‌తో పాటు
ఫల్విక్, అమినో యాసిడ్, సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. సబ్స్టాంట్ 18% అంటే ఆర్గానిక్ ఎక్స్ట్రాక్ట్ 18.5% ఉంటుంది. అత్యధికంగా పర్సెంటేజ్ ఉన్నది మన హుమిక్. అందుకే ఇది చిక్కగా, నల్లగా, చిక్కగా ఉంటుంది. మరి ఏంటి సార్ హుమిక్ అనేది మనకి గ్రీనిష్‌గా రావడానికి, తెగుళ్ళ సమస్య రాకుండా ఉండడానికి, తెగుళ్ళు తెగుళ్ళ సమస్య రాకుండా ఉండడానికి, అలానే గుబురు వేరు వ్యవస్థ రావడానికి, పిలకలు ఎక్కువ రావడానికి, గ్రీనిష్‌గా రావడానికి ఈ యొక్క హుమిక్ ఉపయోగపడుతుంది. అంటే ఇది సివిడ్ ఒక్స్ సివిడ్ ఎక్స్ట్రాక్ట్ ఒక పని చేస్తుంది. ఫల్విక్ యాసిడ్ ఒక రకంగా చేస్తుంది. హుమికు, అమినో యాసిడ్ ఒక రకంగా చేస్తుంది. హుమికు అంటే ఇవన్నీ కలిపింది ఏకైక ప్రొడక్ట్ ఈ హుమిక్ ఎక్స్ట్రాక్ట్‌లో ఉంటుంది. సో, ఈ 3 నంబర్ 1 కాంబినేషన్. ఎందుకు ఈ 3 ఇవ్వాలంటే, ఫస్ట్ బూస్టర్ పని మళ్ళొకసారి చెప్తాను. బూస్టర్ ఏం చేస్తది? భూమిని గుల్లపరిచి మెత్తగా చేసి భూమిని ఒక పెరుగన్నంలాగా తయారు చేస్తది. గుడ్ బాక్టీరియా ఫార్మ్ చేస్తది. లోపల మంచి గుడ్ బాక్టీరియాను ఫార్మ్ చేస్తది. తర్వాత మరి ఇంత మెత్తగయిన తర్వాత మనము నాటేసిన తర్వాత వేరు వ్యవస్థ లోపల దాకా పోతది గదా! మరి లోపల దాకా పోయినప్పుడు వేరు వ్యవస్థను కాపాడుకోవడానికి భూమికి పనిచేస్తది. అంటే ఒక వేరుకు ఒక కవచంలాగా ఉండి వేరు కుళ్ళుడు, వేరు తెగుళ్ళ సమస్య రాకుండా భూమికు, అలానే పిలకలు ఎక్కువ రావడానికి ఇది పనిచేస్తుంది. మరి వేరు వ్యవస్థ లోపలికి పోయింది. మరి దానికి బలం గావాలి గదా! అంటే పొటాష్, నత్రజని, పొటాష్, ఫాస్ఫరస్ రావాలి కదా! ఆ ఫాస్ఫరస్ ఇచ్చేదే ఆ ఆర్గానిక్ మాన్యూర్ ఉంది. అంటే ఇక్కడ భూమిని మెత్తగవుతుంది. వేరు వ్యవస్థ పెద్దగా రావడానికి, పిలకలు రావడానికి హ్యూమిక్ చేస్తుంది. ఇవంతా పెరిగిన తర్వాత దీనికి ఒక్క నిమిషం. ఫోను నా దగ్గరుందండి. మమ్మీ ఫోను నా దగ్గరుంది. అయితే ఈ మాన్యూర్ ఏందంటే మూల పోషకాలు అందించి మొక్క ఎదగడంలో స్టార్టింగ్‌లో దట్టు బలం మనం గట్టిగా ఇస్తున్నాం. అది ఆర్గానిక్ బూస్టర్ హ్యూమిక్ మాన్యూర్. ది బెస్ట్ కాంబినేషన్ ఆఫ్ ప్యాడీ. ఎనీ ఎనీ పంటకైనా ఇది బెస్ట్ కాంబినేషన్ ఇది. సో ఇది ఇచ్చిన తర్వాత మనకు ఎప్పుడు రిజల్ట్ అవుపడతది అంటే, జస్ట్ 10-15 డేస్ లోపు మాత్రమే నీకు అద్భుతమైన 10 డేస్ నుంచి 12 డేస్ మధ్యల అద్భుతమైన రిజల్ట్ అవుపడుతుంది. లైవ్‌గా ఎన్నో రిజల్ట్ చేశారు. థాంక్ యూ ఏబు సార్ అండ్ చాంద్ పషట్టి. ప్రతి ఒక్కరికి నేను ఈ విషయంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఇది ఎవరో ఎక్కడో చేసింది, అస్సాంలో చేసింది, ఎక్కడో చేసింది కాదు. మన టీమ్‌లో మన పర్సన్స్ లైవ్‌గా తీసిన వీడియోస్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఎబు సార్. గుడ్ ఎఫర్ట్ అండ్ చాంద్ పాషా గారు, వీరస్వామి సార్ అందరూ. సో, మన టీమ్‌లో మనమే లైవ్ రిజల్ట్ అండ్ కృష్ణయ్య సార్ ఆల్సో వైరా అండ్ రవీందర్ సార్. సో మెనీ ప్రతి ఒక్క లీడర్. అయితే ఏందంటే ఇలాంటి వీడియోస్ లైవ్‌లో తీసి మన ప్రొడక్ట్ ఏంటి? దమ్ ఏంటి? ఎన్ని రోజులు అవుపడుతుందనేది చూపించిన ప్రతి ఒక్క లీడర్‌కి ప్రతి ఒక్క ధన్యవాదాలు. అయితే ఏందంటే, ఇది ఒక 10-12 డేస్ మధ్యలో రిజల్ట్ అవుతుంది. సూపర్‌గా. ఇది ఎప్పుడు ఎయాలి సార్ అంటే, మీరు మనకు వరి 2 రకాలేస్తున్నారండి. ఇప్పుడు డ్రమ్ సీడ్ లాగడం ఒకటి, వెదజల్లే పద్ధతి అంటారు. ఇంకొకటేందంటే, నాటు వేసే పద్ధతి. సో, నాటు వేసే పద్ధతి గురించి మాట్లాడదాం. తర్వాత వెదజల్లే పద్ధతి గురించి తర్వాత మాట్లాడదాం. మన కాడ ఫస్ట్ ఏందంటే, చాలా మంది నాటేస్తారు పిలకలు పెట్టి. అంటే, ఎప్పుడు మనము భూమిని చదును చేసి పెడతారు. నాటేసే క్రమంలో డీఏపీ గాని, యూరియా గాని సార్ మరి డీఏపీ, యూరియా చల్లాలా? అంటే సార్ సడెన్‌గా ఏది బంద్ చేయకూడదు. సో, ఇన్ని రోజులు కెమికల్ యూరియాకు, డీఏపీకి అలవాటు పడింది కాబట్టి భూమి. సో, సడెన్‌గా బంద్ చేయకుండా క్రమక్రమంగా తగ్గించుకోవచ్చు. సో, ఫస్ట్ కాబట్టి మీరెంతేస్తున్నారో అదే ఏసుకోండి. ఇది అడిషనల్‌గా కలుపుకొని వేసుకోండి అని జెప్పండి. అది కొంచెం తగ్గించుకున్నా పర్లేదు. క్రమక్రమంగా ఒక 3-4 పంటల తర్వాత కంప్లీట్‌గా బంద్ చేసి ఒక కానీ, ఇసుకలో కానీ, ఆవు పొడిలో కానీ కలుపుకొని మనం పూర్తి 100% ఆర్గానిక్ వ్యవసాయం చేసుకోవచ్చు మన కీవా ప్రొడక్ట్స్‌తోని. సో, ఫస్ట్ టైమ్ కాబట్టి మీరు యూరియా గాని, బూస్టర్ గాని మీరు కలుపుకొని దానికి కలుపుకొని ఏసుకోవచ్చు. అలానే ఇది ఎంతెంత అంటే చెప్తున్నానండి. ఎకరానికి చెప్తున్నాను. ఈ పీడీఎఫ్ మొత్తం ఎకరానికే. అది ఎకరానికి కిలో బూస్టర్, కిలో మాన్యూర్, ఒక లీటర్ హ్యూమిక్. ఇది వేసిన తర్వాత 10 డేస్‌కు అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. సో, తర్వాత ఏం చేస్తారంటే, మళ్ళా 15 రోజుల తర్వాత మన 15 రోజుల తర్వాత ఇంకొకసారి పిచికారీ చేస్తారు. సరే. మళ్ళా 15 రోజులకొకసారి కానీ, 20 రోజులు కానీ, మళ్ళీ యూరియా గాని, డీఏపీ గాని చల్లుతారు. సో, ఇప్పటి వరకు స్ప్రేయింగ్ లేదు. మొత్తం సాయిల్ అప్లికేషనే.
మళ్ళా ఎప్పుడు డీఏపీ గాని, యూరియా గాని చల్లేటప్పుడు ఈ 3 ప్రొడక్ట్స్ మళ్ళా బూస్టర్ సేమ్ హుమిక్, మాన్యూర్. ఎందుకు సార్ అంటే వాళ్ళకి అర్థమైపోతది. ఆ 10 డేస్, 12 డేస్‌లో వచ్చిన రిజల్ట్ పక్క పొలానికి, వీళ్ళ పొలానికి తేడా అప్పుడే రైతు గమనిస్తాడు. సో, చాలా బాగుంది. పిలకలు బాగొచ్చాయి. అన్న తర్వాత సార్ ఇదే ఇంకో రిపీట్ చేయండి అని గనుక చెప్పినట్టయితే, ఇదే ఫార్ములా మళ్ళొకసారి చేస్తే అద్భుతమైన రిజల్ట్‌తో మనకి 20 రోజుల తర్వాత నుంచి అంటే 20 రోజులకు మనం అది ఫస్ట్ ఏసిన తర్వాత 20 రోజులకు మళ్ళొకసారి బూస్టర్ హ్యూమిక్ మాన్యూర్ ఇచ్చిన తర్వాత 10 తర్వాత 30 రోజుల లోపు అద్భుతమైన రిజల్ట్ రైతుకు అవుపడతాయి. సో, చాలా మంది ఇక్కడి వరకే ఇప్పటి వరకు చేశారు. మరి దీని తర్వాత ఇంకా ఏం చేయొచ్చు? దీని తర్వాత ఇంకేం చేయొచ్చనేది తెలుసుకుందాం. ప్రతి ఒక్క లీడరు జాగ్రత్తగా గమనించండి ఇక్కడి నుంచి. సో, ఈ రెండిటితోనే అద్భుతమైన రిజల్టొచ్చాయి. చాలా దిగుబడి పెరిగింది ప్రతి ఒక్క రైతుకి. ముఖ్యంగా మా పంటకైతే చాలా అద్భుతమైన రిజల్ట్ రావడం జరిగింది. సో, నేను చేసిందేంటిది? అంటే లాస్ట్ సీజన్‌లో ఎక్స్‌పెరిమెంట్ ఫస్ట్ నేను చేసిన తర్వాతనే మీకు చెప్పడం జరుగుతుందండి. ఫస్ట్ నా పొలంలో ఈ బూస్టర్, హ్యూమిక్, మాన్యూర్ కాంబినేషను ఫస్టు కంపెనీ అడిగితే ఆగ్రో, హ్యూమికు మాన్యూర్ ఇట్లా కలుపు గాని నేను ఒక కాంబినేషన్‌ని తయారు చేసుకొని నా పొలంలో పండించిన తర్వాత సక్సెస్‌ఫుల్ అయిన తర్వాతనే నేను లీడర్‌లకు చెప్పడం జరిగింది. ఆ మాటను నేను ఎంత నమ్మకంతోని చెప్పానో అంతే నమ్మకంగా నిలబెట్టుకున్న లీడర్స్‌కి థాంక్ యూ సో మచ్. సో, ఇంతవరకు చేసిన తర్వాత అద్భుతమైన రిజల్ట్ వచ్చిన తర్వాత, పై మందులు గూడా మనం పెట్టుకుంటే ఎలా ఉంటుందని చెప్పిన తర్వాత, ఇక్కడ చూడండి 35 దినముల తర్వాత, అంటే ఎక్కడి నుంచి 35 అక్కడ స్టార్టింగ్ ఏసాం. 20 రోజుల తర్వాత ఏసిన తర్వాత, మళ్ళా 10 రోజులు, 15 రోజుల తర్వాత, అంటే టోటల్‌గా 35 రోజులు. వరి వేసిన 35 రోజుల 35 రోజులకు మనం ఏం చేయొచ్చంటే గ్రోత్ కాంబినేషన్ ఇవ్వచ్చు. అంటే మొక్క పెరగడానికి, ఏపుగా పెరగడానికి గ్రోత్. అలానే ఆగ్రో 80, ఆగ్రో 80 గమ్మును గూడా మనం అడిషనల్‌గా యాడ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఆర్గానిక్ మైక్రో న్యూట్రియంట్. ఇట్స్ ఎ వండర్‌ఫుల్ ప్రొడక్ట్ ఇన్ కీవా కైపో ఇండస్ట్రీ. ది బెస్ట్ కాంబో. ఇది 35 దినంలో ఎంత హాఫ్ లీటర్ మాత్రమే ఇవ్వాలి. ఎకరానికి హాఫ్ లీటర్. ఏంటి సార్ ఆర్గానిక్ మైక్రో న్యూట్రియంట్? సో, మల్టీ న్యూట్రియంట్ ఉంటది. మన దాంట్లో మైక్రో న్యూట్రియంట్ ఉంటది. మాక్రో న్యూట్రియంట్స్, మల్టీ న్యూట్రియంట్స్ అంటే మల్టీ న్యూట్రియంట్స్ అంటే మనకు ఎన్‌పీకే నత్రజని, పొటాష్, ఫాస్ఫరస్. మరి మైక్రో న్యూట్రియంట్స్ అంటే జింక్, ఐరన్, బోరాన్ ఇవన్నీ కలిపి ఉండేటిది మైక్రో న్యూట్రియంట్. సూక్ష్మ పోషకాలు అంటారు. ఎందుకు సూక్ష్మ పోషకాలు 35 రోజుల్లో ఇయ్యాలంటే అప్పుడు మొక్క స్టార్టింగ్ దశలో మూల పోషకాలను వాడుకొని మొక్క ఎదుగుతుంది. ఎదిగిన తర్వాత సూక్ష్మ పోషకాలను వాడుకొని మొక్కకు కావాల్సిన ఫ్లవరింగ్ కానీ, పాలు అంటే ఆ టైంలో పాలు, కొత్త పూత వస్తుంది. అలాంటి టైంలో ఎలాంటి కల్తీ బెరుకులు లేకుండా, ఎలాంటి దాన్ని తాలు అంటారు. తాలు రాకుండా ప్రతి గింజలో పాలు పోసుకునే విధంగా ఉండడానికి మైక్రో న్యూట్రియంట్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎన్‌పీకే నత్రజని, పొటాష్, ఫాస్ఫరస్ ఈ 3 చాలా ఉపయోగపడతాయి. సో, అప్పుడు ఈ ఆర్గానిక్ మైక్రో న్యూట్రియంట్ ఈ గ్రోత్ అంటే పెరగడానికి మొక్క ఏపుగా, దృఢంగా పెరగడానికి ఇది. ఈ గ్రోత్ వల్లేందంటే, గొలుసు కట్టు గూడా పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఈ ఆర్గానిక్ మైక్రో న్యూట్రియంట్ అంటే ఇప్పుడు గ్రోత్ ఏసినప్పుడేందంటే, మామూలుగా చిన్నగా వస్తుంది గొలుసు. ఈ గ్రోత్ వాడడం వల్ల గొలుసు సైజు పెరుగుతుంది. ఈ గొలుసు సైజు పెరగడం వల్లేందంటే, గొలుసులో గింజలు గూడా ఎక్కువగా వస్తాయి. సో, ఎక్కువ గింజలు వచ్చినప్పుడు ఎక్కువ మూల పోషకాలు అవసరం కాబట్టి, సూక్ష్మ పోషకాలు అవసరం కాబట్టి, మైక్రో న్యూట్రియంట్ హాఫ్ లీటర్ వాడుతున్నాం. గమ్, గమ్ గూడా యాక్టివేటర్‌గా పనిచేస్తుంది. ఎందుకు హాఫ్ లీటరే వాడుతున్నామంటే సరిపోతుంది ఎకరానికి హాఫ్ లీటరు. సో, ఎందుకంటే అడిషనల్‌గా మనం గమ్ గూడా యాడ్ చేస్తున్నాం. అడిషనల్‌గా అంటే గమ్ యాక్టివేటర్, స్ప్రెడర్, వెట్టర్‌గా పనిచేసే ఒక గమ్ బాటిల్ ఆగ్రో 80 వాడుతున్నాం. 80 ప్లస్ సారీ మనది. సో, ది బెస్ట్ కాంబో. ఇది వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఒక 50 డేస్ లోపు వాళ్ళకు అద్భుతమైన రిజల్ట్ అనేది మనం కళ్ళారా చూడొచ్చు. దాని తర్వాత చెదలు రాకుండా అంటే చాలా మందికి ఇది ఎక్కువ నెక్స్ట్ వచ్చే గొలుసు కట్టు పురుగులు అలాంటి చీడ, పీడ బాధలు రాకుండా ఉండడానికి ముందస్తు జాగ్రత్తగా క్రాప్ కేర్ గాని, ఫంగి కేర్ గాని ఆగ్రో 80లో మిక్స్ చేసుకొని కొట్టొచ్చు. ఇది అడిషనల్‌గా వాడుకోవచ్చు. అంటే తెగుళ్ళ సమస్య వచ్చింది అనుకుంటే. ఎందుకంటే మనం స్టార్టింగ్ నుంచి దట్టు బలం గట్టిగా ఇచ్చడం వల్ల ఎలాంటి పురుగులనేది అటాక్ గావు మాక్సిమం.
సో ఎందుకైనా మంచిదంటే ఆగ్రో క్రాప్ కేర్ గానీ, ఫంగి కేర్ గానీ హాఫ్ లీటర్ కొట్టేసాను. పావు లీటర్ కొట్టేసుకోవచ్చు ఒక ఎకరానికి. దానికి ఆగ్రో ఎయిట్ గమ్ మనము యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ రౌండ్. 65 డేస్ తర్వాత అంటే వరి నాటు వేసిన నుంచి 65 రోజుల దినముల వరకి మనకి ఫ్లవర్ బూన్ ఆగ్రో 80 అండ్ 20 ఇది మనకు హాఫ్ లీటర్ ఫ్లవర్ బూన్ వాడొచ్చు. 250 గ్రామ్స్ 250 ఎంఎల్ ఆగ్రో 80 కలుపుకోవచ్చు. అలానే తప్పకుండా ఆగ్రో మల్టీ న్యూట్రియంట్ 500 ఎంఎల్ ఇది కంపల్సరీ వాడాల్సిన ప్రొడక్ట్ వరిలో. సో ఇప్పటి వరకు ఎవరు వాడలేదు. వరికి కంపల్సరీ మల్టీ న్యూట్రియంట్ అనేది ఇవ్వాలి. ఇది మల్టీ న్యూట్రియంట్ తో పాటు ఇది మినరల్స్ అండ్ విటమిన్స్ అనేది పుష్కలంగా ఉంటుంది. అమినో యాసిడ్, మినరల్స్, విటమిన్స్ ఉండే ఒక మల్టీ న్యూట్రియంట్ అంటే ఎన్పికే పాటు మినరల్స్, విటమిన్స్ అండ్ అమినో యాసిడ్స్ ఉంటాయి. సో దీని వల్ల ఏంటంటే మళ్ళీ ఇది లిక్విడ్ ఫామ్ లో ఇస్తున్నాం. మనము గ్రాన్యువల్స్ ఎర్ర ప్యాకెట్ అనేది ఆర్గానిక్ మాన్యూర్ అది గ్రాన్యువల్ రూపంలో ఉంటుంది. ఇది లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది. అంటే మొక్క స్టార్టింగ్ దశలో గ్రాన్యువల్ అవసరము, మొక్క ఎదిగిన తర్వాత లిక్విడ్ ఫామ్ అవసరం. ఇప్పుడు అంటారు కదా, చిన్నప్పుడు అమ్మ అవసరం ఉంటుంది, పెద్ద పెరిగిన తర్వాత నాన్న అవసరం ఎలా ఉంటుందో, ఒక మొక్క పెరిగేటప్పుడు స్టార్టింగ్ లో ఎన్పికే, తర్వాత పెరిగిన తర్వాత అంటే మల్టీ న్యూట్రియంట్ అవసరం, తర్వాత మైక్రో న్యూట్రియంట్ అవసరం, తర్వాత మల్టీ న్యూట్రియంట్ కూడా మళ్ళా అవసరమే. అప్పుడు ఏంది లిక్విడ్ ఫామ్ లో అవసరం. ఇది కాంబినేషన్. ఈ 3 కాంబినేషన్ ఫ్లవర్ బోన్, ఆగ్రో 80 అండ్ మల్టీ న్యూట్రియంట్ ఇవి వేసిన తర్వాత ₹1 పెట్టని అవసరం లేదు. బయట మందులు కూడా వాడని అవసరం లేదు. మాక్సిమం దీంతోనే 100% రిజల్ట్ వస్తాయి. ఒకవేళ వాళ్ళు ఇంకేదైనా వాడడానికి యాడ్ చేసుకోవాలంటే ఈ మందులతో పాటు కలిపి వాడొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇవి స్ప్రేయింగే ఇవ్వాలని లేదు. ఇవి సాయిల్ అప్లికేషన్ లో కూడా ఇవ్వచ్చండి. గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క లీడర్. ఇది స్ప్రేయింగ్ లో కాకుండా సాయిల్ అప్లికేషన్ లో కూడా, అంటే మళ్ళీ వాళ్ళు యూరియా కానీ మళ్ళీ డిఏపి అంటే మీరు ఎన్ని దఫాలు వేస్తారో, మసాలాలు అంటారు దాన్ని, మసాలా ఎన్నిసార్లు వేస్తారో అన్ని మసాలాల్లో ఆ టైంలో ఇవి కలుపుకుంటే సరిపోతుందండి. లేకపోతే ఒకసారి స్ప్రేయింగ్ పురుగు మందు కొట్టేటప్పుడైనా దాంట్లో అయినా ఇలా కలుపుకొని వాడుకోవచ్చు. మాక్సిమం పురుగు సమస్య అనేది రాదు. ఇది సింపుల్ అండి. సో ఇది ఒక షెడ్యూల్ తయారు చేయడం జరిగింది వరి పంటకి. 2 దఫాలు బూస్టర్ హ్యూమిక్ మాన్యూర్ ఒక దఫా, మళ్ళా 20 రోజుల తర్వాత బూస్టర్ హ్యూమిక్ మాన్యూర్ దఫా, 35 డేస్ కి మల్టీ న్యూట్రియంట్ 35 to 40 డేస్ అండి. 5-6 రోజులు అటు ఇటు కావచ్చు, ఏం టెన్షన్ అవసరం లేదు. మల్టీ న్యూట్రియంట్, మైక్రో న్యూట్రియంట్ అండ్ గ్రోత్ అండ్ మనకు ఆగ్రో 80 గాని 90 గాని వాడుకోవచ్చు. 50 రోజుల నుంచి 60 రోజుల మధ్యలో మనకు క్రాప్ కేర్ గాని, ఫంగి కేర్ గాని అది ఆప్షనల్ గా లాస్ట్ మోతాదులో ఫ్లవర్ బూన్ అండ్ మైక్రో న్యూట్రియంట్ అండ్ ఎన్పికే నత్రజని సారీ ఆగ్రో మల్టీ న్యూట్రియంట్ ఇది వాడుకుంటే సరిపోతుంది 5 మందులు. సో ఇప్పటి వరకు ప్రతి ఒక్క లీటర్ 2 టైమ్స్ ఇచ్చాక అద్భుతమైన రిజల్ట్ వచ్చాయి. ఇది కూడా వాడుతున్నట్టయితే వాళ్ళ దిగుబడి మాక్సిమం వాళ్ళకు రెట్టింపు దిగుబడి వచ్చే ఛాన్సెస్ ఉంది. 15 క్వింటాల్ ఎకరానికి 15 క్వింటాల్ తీయని రైతుకు కూడా 30 నుంచి 35 క్వింటాల వరకు తీసే ఛాన్సెస్ ఉంటుంది. ఈ మనము న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల ఎలాంటి రసాయనాలు కల్తీ లేవు. ప్రతి ఒక్క ప్రొడక్ట్ 100% ఆర్గానిక్ ఓ సర్టిఫికేట్ ఓ ఫామ్ ఉండడం జరిగింది. అన్ని రకాల లైసెన్స్లు ఉండడం జరిగింది. ఒక్క నిమిషం అండి. సో సో క్లియర్ అండి, వాయిస్ ఓకేనా? ఓకే. సో ఈ 5 పంటల్లో ఇవి గనుక వాడినట్టయితే అద్భుతంగా ఉంటుంది. మరి ఎంత కాస్ట్ ఉండొచ్చు సార్ ఇన్ని రకాలంటే?
ఇది ప్రతి ఒక్క రైతుకు తెలుసు. మన స్టాకిస్ట్ వాళ్ళ రేట్ వేరే ఉంటది. సో, రైతులకు వేరే ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ 2000 ఎకరానికి 2-4,000 లోపులే మనకు అవుతుంది. 2000-4,000 మనకు పెట్టుబడవుతుంది. సో, రైతుకు గూడా మనం ఎంత సబ్సిడీ ఇచ్చినా గాని 3,000-4,000 ఎకరానికి అవుతుంది. ఈ 3, 4,000 అనేది నాట్ ఇంపార్టెంట్. ఈ 3, 4,000కు రైతు జరిగే బెనిఫిట్ ఏందంటే, కల్తీ లేని ఆహార పదార్థాలను పండించడం జరుగుతుంది. ఇంకోటి భూమిని కాపాడుకున్న వాళ్ళవుతారు. భూమిని సారవంతం అవుతుంది. నట్టలు, ఎర్రలు, వానపాములొచ్చి భూమిని గుల్లపరిచే ఒక మంచి ప్రొడక్ట్‌గా అడిషనల్‌గా ఇస్తున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక ట్రాక్టరు కోడి పెంట గానివ్వండి, గొర్రె పెంట గాని యేసుకుంటే చాలా ఖర్చుతో కూడుకుంది. కానీ ఎలాంటి ఖర్చు లేకుండా ఇవి వేసుకున్నా గాని అంటే నువ్వు 10 ట్రాక్టర్ల ఎరువుతో ఎంత సమానమో మన బూస్టర్ భూమికి మాన్యూర్ యేస్తే అంతే సమానం కాబట్టి అతి తక్కువ ధరకి ఇది వస్తుందని మీరు రైతుకు చెప్పొచ్చు. ఈ పంట గనుక మీరు టెస్ట్ చేసుకున్నా గాని కెమికల్ ఫీ అనేదే మనకుంటుంది. అంటే బయటతో పోల్చుకుంటే కెమికల్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే యూరియా ఇస్తుర్రు గాబట్టి. అది క్రమక్రమంగా నెక్స్ట్ దఫాలో ఒక బస్తా ఏసిన కాడ అ అర బత్త ఏసుకోవచ్చు. దాని తర్వాత పావు బత్త ఏసుకోవచ్చు. తర్వాత కంప్లీట్‌గా బంద్ జేసి ఇసుకతో చేసుకుంటే ఆ ఒక్క పండించే ఆర్గానిక్ రైస్ మార్కెట్‌లో అత్యధికంగా డిమాండ్ కలిగి ఉంది. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. సో, ఇంత గొప్ప ప్రొడక్ట్స్‌ని భూమి అసలు వరి వేసిన తర్వాత డ్రమ్ సీడ్ లాగిన ఒక వ్యక్తి మనకు జూమ్‌లో ఉన్నారు. వెల్కమ్ ఆహ్, వెల్కమ్ కృష్ణయ్య సార్ ఫ్రమ్ వైరా, ఖమ్మం డిస్ట్రిక్ట్. ప్లీజ్ అన్‌మ్యూట్ జేసుకోండి సార్. సార్ వీడియో గూడా నేను ప్లే చేస్తాను అంతల్లో. సార్ ఒక సార్‌ని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సో, సార్ ఎట్లేసాడు పంట? అది ఏమైపోయింది? దాని తర్వాత మన ప్రొడక్ట్ వాడిన తర్వాత ఎలా వచ్చిందనేది ఒక సెషన్ చూద్దాం. సార్ ఆ, వెల్కమ్. ఆహ్, కృష్ణయ్య సార్. అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు కృష్ణయ్య సార్ ఫ్రమ్ వైరా. జై కీవా. ఎక్కివా. ఎందుకంటే నేను లాస్ట్ ఇయరే మా సొంత పొలంలోనే దీన్ని ప్రయోగం చేసి ఫస్ట్ యాహ్! చెప్పండి సార్. డ్రమ్ షీట్ లాగా 10 కుంటల పొలం. డ్రమ్ షీట్ లాగినాక 15 రోజుల తర్వాత వరి అంత బాగలేదు, ఇక మంచిగా లేదని చెప్పేసి అందరూ ఆశకు దాన్ని దున్నేసి మళ్ళా నాటి అన్నారు. అప్పుడు మన కంపెనీలో పని చేస్తున్న మన ప్రొడక్ట్ వచ్చేసి ఈ మనకి మీకు గ్రానుల్స్ అంటారు దీన్ని, మనకి అగ్రో బూస్టర్ అంటారు దీన్ని. ఈ అగ్రో బూస్టర్ 1 kgని ప్లస్ ఉమిక్ యాసిడ్ ఉమిక్ యాసిడ్ తర్వాత మైక్రో న్యూట్రియంట్, మాన్యూర్ 3 కలిపి, ఈ 4 కలిపి నేను ఏం చేసినంటే డిఏపిలో కలిపేసా. డిఏపిలో కలిపేసిన మళ్ళా ఒక 15 రోజుల తర్వాత పోయి చూస్తే ఆ మొక్కలన్నీ కూడా ఏమని అంటే మొత్తం కూడా బాగా దిబ్బు చేసుకుంటూ వచ్చి పచ్చగా పెరుక్కుంటూ వచ్చారు పొలం. చుట్టుపక్కల ఉన్న రైతులందరూ కూడా ఆశ్చర్యపోయారు. మళ్ళీ ఇది వెంబటనే సార్‌దే అండి. ఒక 20 రోజుల తర్వాత మళ్ళీ వేసా. ఇది 20 రోజుల సార్ తర్వాత మళ్ళీ వీడియోనే. వేసిన ఇప్పుడు తర్వాత దీని గురించే మాట్లాడుతున్నాడు. మీరు గమనించొచ్చు. వాడక ముందు, వాడిన తర్వాత. ఓకే. 20 ప్లీజ్ రోజుల కంటిన్యూ తర్వాత సార్. మళ్ళీ వేస్తే ఇంకా బాగా దుబ్బు చేసింది. ఒక్కొక్క పిలకు వచ్చేసి 70-80 పిలకలు వచ్చినాయి. అక్కడ చుట్టుపక్కల రైతులందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆ 10 కుంటల్లోనే మనకి వచ్చేసి రైసు 8 బస్తాలేని. 8 బస్తాల రైస్ కూడా నేను మిల్లు పట్టించి ఇప్పుడు కూడా మా ఇంట్లో మేము ఆర్గానిక్ రైస్ తింటున్నాం. ఆర్గానిక్ రైస్ చూస్తే మీకు ఎలా ఉంటది అంటే, ఇగో కొంచెం మీరు చూడండి, బ్లాక్ కలర్ లో ఉంటాయి రైస్. ఇంకా ఉన్నాయి మన ఇంట్లో, ఇంకా తింటా రైస్ ఉన్నాయి, ఇంకా తింటున్నాం ఇప్పటికి. మా పిల్లలు మేము అందరూ కూడా ఇదే రైస్, బయట రైస్ కొనం. సో ప్రస్తుతం రైతులు కూడా మనం సలహా చేస్తుంది ఏంటంటే, మన ప్రొడక్ట్ నెంబర్ 1 గా పనిచేస్తుంది. దాని ద్వారా రైతులతో మనం దూసుకెళ్ళొచ్చు. లాస్ట్ ఇయర్ నేను ఒక 20 బూస్టర్లు అమ్మా, ఒక ఉమిక్ యాసిడ్లు 30 అమ్మా. తర్వాత అంతకుముందు లాస్ట్ ఇయర్ 50 ఉమిక్లు, 50 బూస్టర్లు, 50 మాన్యువర్లు అమ్మా. దగ్గరగా ఒక 70-80 వేల రూపాయలు బిజినెస్ చేశా. తర్వాత నేను మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరము ఒక 100 బూస్టర్లు ప్లాన్ చేస్తున్నా. దగ్గర ఒక 4 మండలాలు రైతులు ఉన్నారు, 100 మంది లిస్ట్ ఉంది నా దగ్గర. కాబట్టి రైతు మిత్రులందరూ కూడా మనం తెలియజేసింది ఏంటంటే, ఆర్గానిక్ పద్ధతిలోని మన మన కంపెనీ ప్రొడక్ట్లు వాడటం వల్ల
భూమి సారవంతం అయింది, పంట కూడా దిగుబడి మంచిగా వస్తుంది, రైతు కూడా తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ దిగుబడి రావడం అనేది మనం గమనిస్తాం. కాబట్టి ఈ విషయాలన్నీ మనం ఏంటంటే ఈ వీడియోలు తర్వాత డెమో రూపంలో పోవాలి రైతుల దగ్గరికి. రైతు ఎవరి దగ్గర పోయి బూస్టర్ కొనాలంటే ఎవరు కొనడు. దీనికి సంబంధించినటువంటి వీడియో చూపించాలి, ఆ తర్వాత దాని రిజల్ట్ ఏందో చూపించాలి, అది పనితనం ఏదో చూపించాలి, అప్పుడు రైతులు నమ్ముతారు. లాస్ట్ ఇయర్ మిర్చి తోటలో కూడా ఇచ్చా, బ్రహ్మాండంగా పనిచేసింది. ఈ సంవత్సరం దగ్గర ఒక 50-60 మంది ఆర్డర్ ఇచ్చారు ఆల్రెడీ ముందే. నేను మే నెలలో ఆర్డర్ పెట్టుకుంటా, ఆల్రెడీ సార్కి చెప్పా ఫోన్ చేసి. కాబట్టి మీరు అందరూ కూడా రైతు మిత్రుల దగ్గర పోయి మరి ఫీల్డ్ వర్క్ లోని ఈ బూస్టర్ గురించి కానీ, మరి తర్వాత ఫ్లవర్ బూమ్ ఉంది మన దగ్గర, మీకు తెలుసో తెలియదు కానీ ఫ్లవర్ బూమ్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇది ఇది మిర్చి తోటకు కానీ, వరి పొలానికి కానీ, మరి మొక్కజొన్నకు కానీ, మరి అన్ని రకాలైనటువంటి పంటలకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దీన్ని ప్రతి ఒక్క రైతు కోరుకుంటుండు. తర్వాత అట్నే ఉమిక్ యాసిడ్ కూడా చాలా అందరు రైతులు అడుగుతున్నారు. కాబట్టి మనకి బూస్టర్, ఉమిక్ యాసిడ్, ఫ్లవర్ బూమ్, తర్వాత ఇంకొకటి నెంబర్ 1 ప్రోడక్ట్ ఇది మైక్రో న్యూట్రియంట్. సార్ ఇప్పుడు చెప్పిండు, ఇది సూపర్ గా పనిచేస్తుంది. అసలు ఆ వరి పొలం కనుక ఎరుపు కాలంలో వచ్చేసి మచ్చలు వచ్చిందంటే దీన్ని బట్టి కొడితే నెంబర్ 1 గా గ్రీన్ అయిపోద్ది, అత్యధికమైనటువంటి దిగుబడి రావడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మనం దగ్గర పెట్టుకొని ప్రొడక్ట్ నాలెడ్జ్ ప్లానింగ్ వెళ్ళి రైతుల దగ్గర పోతే తప్పనిసరిగా మనం రోజు కనీసం 10 సెట్లు ఈజీగా సేల్ చేయొచ్చు, 10-15 సెట్లు ఈజీగా సేల్ చేయొచ్చు. రైతులకి అవగాహన కల్పించాలంటే మీటింగ్లు కండక్ట్ చేయాలి. రైతు మీటింగ్లు ఎలా అంటే ఈవినింగ్ టైంలో పోయి కలవాలి వాళ్ళని, లేదా మార్నింగ్ టైంలో ఎర్లీ మార్నింగ్ పోవాలి, అప్పుడే రైతులు కలుస్తారు. ఆ విధంగా నేను స్ప్రెడ్ చేస్తున్నా. మీ అందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి నాగరాజ్ సార్కి కృతజ్ఞతలు తెలుపుతూ జై కేవా. జై కేవా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక ప్రొఫెసర్ గా సార్ జాబ్ చేస్తూ ఎంతో మంది రైతులకు చేస్తున్నారు. చూడొచ్చు ఇక్కడ రైతు సార్ పొలమే. చాలా మంది అన్నారు వదిలిపెట్టేయండి, గొర్రెలు బర్రెలు తినేస్తాయి అని చెప్పిన దాన్ని చూద్దాం. నేను పెట్టి నా కీవా ప్రోడక్ట్ ఏంటో తెలుసుకుందాం అని చెప్పి నాకు ఫోన్ చేసి హైదరాబాద్ నుంచి పంపించడం జరిగింది. ఎన్ని కావాలి సార్ అంటే, నాది అరెకరమే సార్ అంటే, ఓకే సార్కి పంపించడం జరిగింది. 2 దాఫాలు వేస్తేనే ఆ రిజల్ట్ వచ్చింది. ఓన్లీ మనము సాయిల్ అప్లికేషన్ ఇస్తేనే ఇంత డిమాండ్ ఉంటే, ఇంత బాగా వస్తే, నెక్స్ట్ స్ప్రేయింగ్ పరంగా మైక్రో న్యూట్రియంట్, ఫ్లవర్ బోను, గ్రోత్, ఆగ్రోఏటి అండ్ మల్టీ న్యూట్రియంట్ కనుక ఇచ్చుకున్నట్టయితే ఒక వండర్స్ ని క్రియేట్ చేయొచ్చు. అంటే ఇప్పటి వరకు బూస్టర్ భూమికి మ్యాన్యూర్ అని ఇంత కాన్ఫిడెంట్ ఎలా చెప్పానో, మిగతా ప్రొడక్ట్స్ కూడా మీరు కాన్ఫిడెంట్ గా నేను చెప్తున్నాను. 100% చేస్తే మీ యొక్క పెట్టుబడి మాత్రం మినిమం డబల్ అవుతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. అలానే ఇంకొక గ్రేట్ లీడర్ ఉన్నారు, నరసింహుల్ సార్. ప్లీజ్ వెల్కమ్ నరసింహుల్ సార్. ఒక ఫ్యూ మినిట్స్ త్వరగా సెషన్ కంప్లీట్ చేద్దాం. వెల్కమ్ నరసింహుల్ సార్. సార్ ఉన్నారా? నరసింహుల్ సార్ అండ్ అశోక్ సార్ ఫ్రమ్ నారాయణపేట్. సార్ సార్ అశోక్ సార్ ఒకసారి సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం వేరే వాళ్ళు మాట్లాడారు సార్, ఒక్క నిమిషం నేను వస్తాను. ఓకే ఓకే. అండ్ చాంద్ పాషా గారు 2 మినిట్స్ ఓన్లీ. సార్ చెప్పేది ఏం లేదు సార్, మొక్కపాటి గురించి ఎంత చెప్పారు మేము చూసాం సార్ అనుభవం తోటి. ఫస్ట్ కొత్తలో చూద్దామని నా పొలానికి వేసుకున్నాను, సూపర్ రిజల్ట్ వచ్చింది. ఆ వీడియోలు కూడా పెట్టడం జరిగింది. తర్వాత మేము అగ్రి మీద బాగా చేసాం, ఛాలెంజ్ గా తీసుకొని చేసాం సార్. ఏబు సారు, నేను, మన వీరస్వామి సార్ అయితేంది, ఛాలెంజ్ తీసుకొని ఒక ఊర్లో కట్టకమ్మ కూడా వీడియో పెట్టడం జరిగింది. ఆ రైతు పొలం ఎప్పుడు పండదంట, సౌడుండి మొత్తం వర్షాకాలం కూడా సగం పండుద్దంట, వేసవి అసలు పండదు వదిలేస్తారంట. అసలు పొలాన్ని మేము పండించి ఛాలెంజ్ తీసుకున్న సర్పంచులు 3 ఊర్ల సర్పంచులు వచ్చి ఈ ఒక్క పొలం పండించండి, మీ ప్రోడక్ట్ మేము వాడతాము, మా ఊరు మొత్తం వాడిస్తామని 3 ఊర్ల సర్పంచులు వచ్చి నిలబడితే వాళ్ళ వీడియో కూడా తీసి పెట్టడం జరిగింది సార్. అసలు మన పొలం నుంచి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎట్లా బయలు చేయొచ్చు సార్, ఇబ్బంది ఏం లేదు. సూపర్ రిజల్ట్, వెరీ గుడ్ రిజల్ట్ సార్. నేనైతే ఒక్కసారి కూడా పురుగు మందులు స్ప్రే చేయలేదు సార్. ఓన్లీ భూములు వేసిన అంటే 2 ఇయర్స్ చేస్తున్నా కాబట్టి భూమి మంచి సారవంతం అయిపోయింది, నా దుబ్బు బాగా వస్తుంది, పిలకలు బాగా వస్తుంది, దిగుబడి బాగా వస్తుంది సార్. నేనైతే మందు అయితే ఒక్కసారి కూడా కొట్టలేదు, మొన్న కొట్టలేదు, అంత ముందు సార్ కూడా కొట్టలేదు. ఓకే సూపర్ సూపర్ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, వీడియోలు కూడా సెండ్ చేయడం జరిగింది సార్ మన గ్రూప్ లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో ఏమైనా మచ్. డౌట్ ఉన్నా నేను కన్ఫర్మ్, ఎవరైనా కాల్ చేసినా కానీ మన లీడర్స్ నేను సలహా ఇస్తా, ఎట్లా వాడాలి అని కూడా చెప్పగలుగుతా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
రవీంద్ర సార్ ఉన్నాడా? ఇంకేవో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్, కరణ్ గోయల్ సార్ అందరికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీ బిజినెస్ ని స్ప్రెడ్ కావాలి మీ ఏరియా నుంచి. అలానే మన లీడర్ మన వెంకటరెడ్డి సార్ సూర్యాపేట సార్ కూడా సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది షాప్ ఓపెనింగ్ కి. సో అద్భుతమైన రిజల్ట్ ఇవ్వబోతున్నాం వెంకటరెడ్డి సార్. వి హోప్ ఐ విల్ గివ్ ద బెస్ట్ అండ్ బెస్ట్ రిజల్ట్ ఫర్ యువర్ విలేజ్. అండ్ మీ యొక్క నమ్మకాన్ని నేను 100% నిలబెడతాం. మంచి సపోర్ట్ తో ఉంటాం. సో మంచి గ్రౌండ్ వర్క్ చేయండి. ఫస్ట్ నమ్మకం అనేది మన లోపల ఉండాలి. చాలా సిచ్యువేషన్ చెప్పాం, నమ్మకం మీద ఎన్నో మోటివేషన్స్ చెప్పాం. 100% మన నమ్మకాన్ని కీవా నడిపిస్తుందండి. నాగరాజు కూడా కాదు, మనం చెప్తున్నాం అంతే. ఈ మన నమ్మకాన్ని నడిపించేది మాత్రం 100% కీవానే. ఇది మాత్రం తప్పకుండా చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు మాట్లాడండి. ఏబు సార్ కూడా మంచి మీకు ఒక రోల్ మోడల్. వీళ్ళందరూ మీకు ఒక మంచి రోల్ మోడల్ గా ఉన్నారు. మీరు ప్రతి ఒక్క లీడర్ని మీరు వాడుకుంటే, వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ నేర్చుకుంటే, తెలుసుకుంటే, మేము చెప్పడానికి సిద్ధం. వాళ్ళ లైవ్ లా సార్ వాళ్ళు డైలీ సార్ ఫీల్డ్ లో ఉన్నా అని చెప్పి సార్ పడుతున్న డెడికేషన్. నేను నిన్న కూడా లిటరల్లీ నేను అసలు జూమ్ కన్నా ఒక 10 నిమిషాలని నేను వస్తాను. కానీ నిన్న కంప్లీట్ గా నాకు ఫుల్ ఆర్డర్స్ 3 రోజుల నుంచి షాప్ అక్కడ బంద్ చేయడం వల్ల నిన్న దాదాపు ఈ కెనడా నుంచి ఆర్డర్స్ వచ్చాయి అండ్ యుఎస్ నుంచి ఆర్డర్స్ రావడం జరిగింది. అలానే మార్కాపురం, సారీ మన భీమవరము, అన్ని ఏరియాలు, బాపట్ల దాదాపు ఒక 18 ఆర్డర్లు కంప్లీట్ గా ఆటో ఫుల్ అయిపోయింది. ఆ స్టాక్ నేను బండి మీద వస్తున్నా, అటు చేసి అందరు ఇచ్చి ఇంటికి వచ్చారు దాదాపు 11 అయింది. ఇంటికి వచ్చరికి 11 అయింది. అప్పుడు మళ్ళీ ఆర్కే వచ్చాడు. ఆర్కే స్టాక్ పాయింట్ 2 minutes స్టాక్ పాయింట్ మళ్ళీ స్టాక్ ఇచ్చేసి పడుకున్నారకి నైట్ 12:30 అయింది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6:30కి లేచి మళ్ళీ వరంగల్ రావడం జరిగింది ఫంక్షన్ కి. సో అది ఎప్పుడైనా డెడికేషన్ గా మీరు పనిచేయండి. మీకు సపోర్ట్ ఇవ్వడానికి 24/7 చేయడానికి ప్రతి ఒక్క లీడర్ మీకు ఎల్లవేళలా ఫుల్ టైం లీడర్స్ ఉన్నారు ఇక్కడ. వెంకటరెడ్డి కానివ్వండి, ఏపీ కానివ్వండి, శాంత్ పర్ష కానివ్వండి, రంగనాయకులు కానీ చాలా మంది లీడర్స్ ఫుల్ టైం గా ఉన్నారు. వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ని, వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ని తీసుకోండి. మీరు తద్వారా మీరు అందరూ హెల్ప్ తోనే మీరు సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సెషన్ ఇంతతో కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ అగ్రికల్చర్ సెషన్స్ చాలా జరగబోతున్నాయి, అద్భుతంగా జరగబోతున్నాయి. సో టైం ఉందిలే అని కాదు, ఇప్పటి నుంచే మీరు వర్క్ అనేది స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా డౌట్ ఉంటే అడగండి. రేపటి సెషన్లో